బావి అన్నది దీని పేరు నాగన్న కుంట అని ఇంతకుముందు ప్లాన్స్లో కానీ మ్యాప్స్లో కానీ దొరికినాయి. 17th సెంచురీ నుంచి 18th సెంచురీ అంటే దాదాపు 300 ఏళ్ళు బావి ఇది. సో దీన్ని ఆ రోజు కట్టినప్పుడు కమ్యూనిటీస్ కానీ ఈ చుట్టూ ఉన్న మోడల్ విలేజ్ ఏదైతే బన్సిలాల్పేట్ మోడల్ విలేజ్ ఉందో దీని కమ్యూనిటీస్కి ఈ వాటర్ని వాడుకునే వాళ్ళు, మళ్ళీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ కూడా ఇక్కడ నుంచి సప్లై చేసే వాళ్ళు అని చెప్తున్నారు. బట్ 18th సెంచురీ తర్వాత మళ్ళీ బ్రిటిష్ పీరియడ్లో కూడా దీన్ని కొంచెం ప్రణాళికలు మార్చారు. పైన పారాపెట్ కానీ దాని చుట్టూ ఉన్న హోల్డింగ్ ఏరియా కానీ దీన్ని మంచిగా ఇంకా బాగా చేసి ఒక సెలబ్రేషన్ లాగా దీన్ని మోడల్ విలేజ్ అందించినప్పుడు దీని ఒక సెలబ్రేషన్ లాగా మొత్తం ఈ మొత్తం మంటపాలు నిర్మించడం అయి జరిగింది. దాదాపు 22 లక్షల లీటర్స్ కెపాసిటీ ఉన్న బావి ఇది. హుస్సేన్ సాగర్కి అప్పర్ క్యాచ్మెంట్లో ఉంది కాబట్టి ఇది చాలా మంచి సోర్స్ అన్నమాట ఫర్ వాటర్ అండ్ ఆల్సో కలెక్షన్ పాయింట్ ఫర్ రెయిన్ వాటర్ అన్నమాట. ఈ రోజు కూడా ఇప్పుడు దాదాపు రెండు రోజుల్లోనే 18 feet వాటర్ అన్నది కింద నుంచి మనకి భూగర్భ జలాల నుంచి వాటర్ వస్తున్న ఒక్క రిసోర్స్ అన్నమాట. ఆ రోజు వాళ్ళ బ్రిలియన్స్ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలా కట్టించారు, ఎలా నిర్మించారు, ఇది మొత్తం రాతి అండ్ లైమ్ స్టోన్తో నిర్మించిన ఒక స్ట్రక్చరు. మళ్ళీ దీన్ని బాగా చేపించడం కూడా మనం అదే సేమ్ లైమ్ మోటార్ వాడి దాని సేమ్ కాంపోజిషన్ ఇదంతా లైమ్ కానీ రాతి కానీ మొత్తం టెస్ట్ చేయించి ఆ రోజుల్లో వాళ్ళు ఎలా చేశారో అలా చేయాలన్నది మా అందరి కోరిక. ప్లస్ దీన్ని నెక్స్ట్ ఇంకా కొన్ని వందల ఏళ్ళు ఇది బాగుండాలన్నది. ఈ స్ట్రక్చర్ అన్నది 3 థింగ్స్లో హెల్ప్ చేస్తుందండి. వన్స్ వాటర్ సెక్యూరిటీ, మొత్తం లొకాలిటీలో వాటర్ సెక్యూరిటీ ఎంత ఉంటుందంటే నీటి కరువు రాకుండా కాపాడుకోవడం ఒకటి. సెకండ్, అర్బన్ ఫ్లడ్స్ అని ఈరోజు మనం చాలా చూస్తున్నాము, దాన్ని స్టాప్ చేసే ఇది ఒక కలెక్షన్ పాయింట్ అవుతుంది. ఇంకోటి ఏమంటే పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అన్నది చాలా మట్టుకు ఇలాంటి వెల్ రెస్టరేషన్స్ వల్ల తగ్గుతుంది. బికాస్ ఇంతవరకు 40 ఏళ్ళు దీనిలో ఉన్న గార్బేజ్ దాదాపు 2000 tons గార్బేజ్ ఇక్కడి నుంచి తీయడం జరిగింది. ఈ గార్బేజ్తో పాటు ఉన్న బావిలు ఏమవుతుందంటే పైనుంచి వాటర్ వెళ్ళినప్పుడు కింద బ్లాక్ వాటర్ లీచెడ్ అది వెళ్ళి మొత్తం చుట్టుపక్కల ఉన్న బోర్వెల్స్ని కంటామినేట్ చేసే డేంజర్స్ ఉన్నాయి. అందుకని ఈ బావిలని బాగా చేపించి ఇలా డంప్ యార్డ్ నుంచి ఒక ఫంక్షనల్ వెల్గా దీన్ని తయారు చేయడము ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ స్టాండింగ్ అప్ ఫర్ దిస్ కాజ్ అండ్ దే ఆర్ పార్ట్నరింగ్ అండ్ సపోర్టింగ్ సచ్ వర్క్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ టుడే వీఆర్ ఏబుల్ టు సీ బన్సిలాల్పేట్ ఇది ఒక డెజర్ట్ లాగా ఉన్నది ఈరోజు ఒక మంచి ఫంక్షనల్ వెల్గా తయారైంది. అందరికీ చాలా థ్యాంక్స్. చాలామంది దీనికి సపోర్ట్ చేశారు. జెడ్సీ గారి నుంచి డీసీ గారి నుంచి రోజు వాళ్ళతో మాట్లాడడము, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు సార్ట్ చేయడము. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ సపోర్ట్. ఇలా మనం చేయగలిగితే ఎన్జిఓస్, సోషల్ ఎంటర్ప్రైజెస్, గవర్నమెంట్తో కలిసి చాలా వెల్స్ మన దాదాపు తెలంగాణలో మోర్ దెన్ 600 సచ్ హెరిటేజ్ వెల్స్ ఉన్నాయి. మనది వీఆర్ వెరీ లక్కీ దట్ హైదరాబాద్ ఈజ్ అ హెరిటేజ్ సిటీ. ఇక్కడ కూడా మనకి దాదాపు 60 to 80 వెల్స్ ఇలాంటివి ఉన్నాయి. అది ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఉండొచ్చు, టెంపుల్స్, మస్జిద్స్, ఇలా పబ్లిక్ స్పేసెస్లో ఉండొచ్చు. దీని అన్నిటిని బాగా చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ లోకల్ వాటర్ సెక్యూరిటీ అన్నది ఐ వుడ్ లైక్ టు సే. ఇప్పుడు మన మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ సార్ మాకు ఏం చెప్పారంటే ఇట్లాగే ఇప్పుడు హైదరాబాద్లో కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హెరిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హిస్టరీ ఉంది కాబట్టి యునెస్కో సిటీ హెరిటేజ్ సిటీ కింద ట్రై చేద్దాము. దాంట్లో భాగంగా చాలా ప్లాన్డ్ వేలో ఎంజే మార్కెట్ మన రెస్టోర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఇదే ఏరియాలో మొండా మార్కెట్, తర్వాత ఓల్డ్ సిటీలో మీరాలం మండి, తర్వాత కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇంకా కొన్ని, ఇప్పుడు సర్దార్ మహల్ ఉంది ఓల్డ్ సిటీలో, మన పాత జెడ్సీ ఆఫీస్ ఉండేది, అది రెస్టోర్ చేయడానికి టేకప్ చేస్తున్నాము. మన ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఆదేశాలు ప్లస్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇటువంటి ఎక్కడెక్కడ మనకి రిచ్ హెరిటేజ్ ఉంది రెస్టోర్ చేయగలిగితే ఒకటి ఆ ఏరియాలో టూరిజం పొటెన్షియల్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే బన్సిలాల్పేట్ మన ఇంతకుముందు కల్పన గారు చెప్పినట్టుగా ఇది అంతా డెబ్రిస్తో ఫిల్ అయ్యేది. ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఇది ఎంక్రోచ్ అయ్యి దాని మీద ఏదో స్ట్రక్చర్ వచ్చేది అవకాశాలు ఉండేది. ఆ డెబ్రిస్ ఒక 125 ton
మన ట్రక్స్ పెట్టి సుమారుగా ఒక 2000 మెట్రిక్ టన్ వరకు ఇక్కడ నుంచి డెబ్రిస్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే మన జెడ్సీ గారు తరఫు నుంచి, జిహెచ్ఎంసీ తరఫు నుంచి, ప్లస్ ఎన్జిఓ సంస్థ సాహే తరఫు నుంచి, కల్పన గారు అందులో ఉన్నారు, మొత్తం కలిపి 50 లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా ఒక 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవసరం ఉంటుంది. అది మన రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి అరేంజ్ చేస్తాము. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్ సిటీలో మోర్ దెన్ ఒక 100 కంటే ఎక్కువ ఇటువంటి స్టెప్ వెల్స్ ఉండేది ఒక టైంలో. కొన్ని ఇప్పటికే ఎన్క్రోచ్ అయ్యి దాని మీద కన్స్ట్రక్షన్ జరిగింది. బట్ యాజ్ ఆన్ టుడే ఇంక్లూడింగ్ ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఒక 60 to 80 వరకు ఇటువంటి వెల్స్ ఉన్నాయి. సో మన అభిప్రాయం ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఇది 6th వెల్ ఆల్రెడీ రెస్టోర్ చేయడం జరిగింది. బాపుఘాట్లో ఉంది, అదే రకంగా గచ్చిబౌలి చేయడం జరిగింది. మొత్తం 6 అయినాయి. ఇంకా ఒక 20 వరకు మేము ఐడెంటిఫై చేసాము టేకప్ చేయడానికి. నాతో ఒక రిక్వెస్ట్ కూడా అందరితో ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇటువంటి వెల్స్ ఉంటే, స్టెప్ వెల్ పాత వాల్యూ ఉంది, మీరు మా దృష్టికి తీసుకురాగలిగితే, లేకపోతే మా మినిస్టర్ గారికి, లోకల్ ఎమ్మెల్యేస్కి దృష్టికి తీసుకురాగలిగితే, మన జిహెచ్ఎంసీ తరఫు నుంచి, స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి తప్పనిసరిగా రెస్టోర్ చేస్తాము. సో అపార్ట్ ఫ్రమ్ వాటర్ క్వాలిటీ, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, ఇందులో నాకు ఒక టూరిజం పొటెన్షియల్ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇటువంటి మనం ఒక టూరిజం సర్కిట్ లాగా తయారు చేస్తే, ఒక స్టెప్ వెల్ టూరిజం సర్కిట్ లాగా తయారు చేయగలిగితే, చాలామంది ఇప్పటికే ఇటువంటి కార్యక్రమాల్లో వస్తున్నారు. సండే, సాటర్డేస్ అండ్ మన ఎంటైర్ సిటీకి ఒక హెరిటేజ్ లుక్ లాగా అవుతుంది. ఇటువంటి చేస్తే మాకు యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ కూడా తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సో విత్ దాట్ ప్లస్ టు రెస్టోర్ ద గ్లోరీ ఆఫ్ హైదరాబాద్ ఒక టైంలో అట్లా హెరిటేజ్ వాల్యూ ఉండేది. సేమ్ వీఆర్ ట్రయింగ్ టు రెస్టోర్ ఇట్. అండ్ దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి, అదే రకంగా జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఇది చేస్తున్నాము. మా మినిస్టర్ తలసాని గారు, అదే రకంగా కేటీఆర్ సార్ రెగ్యులర్గా రివ్యూ చేసి ఇంకా ఎక్కడెక్కడ చేయగలుగుతాము, మాకు దాని ద్వారా కూడా చాలా ప్రోత్సాహం ఉంది. అండ్ వీఆర్ at it. We will be doing it regularly. దీని ప్రధానంగా లేక్ సిటీ అని కానీ, ఒక పురాతనమైనటువంటి చరిత్రలో, అంటే మీకు నిజాం గవర్నమెంట్ నుంచి కానీ, బ్రిటిషర్స్ కానీ, ఇది ఒకప్పుడు కంటోన్మెంట్ ప్రాంతం ఇది కూడా. బట్ ఇంతకుముందు కల్పన గారు చెప్పినట్టు, రెండోది అరవింద్ గారు ఇనిషియేట్ చేసింది. దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచన చేస్తే, ముఖ్యమంత్రి గారు ఉద్యమ టైంలో కానీ చాలా సందర్భాలలో చెప్తుండే, అసలు హైదరాబాద్ చరిత్ర ఎందుకు ధ్వంసం అవుతుంది, హైదరాబాద్ ఆనాటి పురాతనమైనటువంటి చరిత్ర మరి రూపుమాపడానికి గల కారణాలు ఏంటి, అనేక సందర్భాల్లో తను మీటింగ్స్లలో చెప్పినటువంటి. బట్ ఇప్పుడు చరిత్ర చూస్తే ఇది 17వ సెంచరీ. మరి 17వ సెంచరీలో బన్సీలాల్పేట, నాగన్నకుంట, అసలు నాగన్నకుంట అనేది మనకే తెలియదు. ఎందుకంటే ఈ స్థానికంగా పుట్టి పెరిగినటువంటి మనకు బన్సీలాల్పేట బావి అంటుంటేవి తప్ప దీని బ్యాక్గ్రౌండ్ కానీ, ఇప్పుడు కింగ్స్వేకు ఆనుకోనుంది. రెండోది ఏంటంటే, ఇక్కడ స్థానిక ప్రజానికం కోసం ఒక వెల్ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. దాన్ని చూస్తుంటే కూడా ఇప్పుడు డెబ్రిస్ మనందరం చూసినమే, కొత్తగా చూసేది ఏం లేదు. ఇక్కడ ఒక దగ్గర 800 లారీల డెబ్రిస్ ఇక్కడ నుంచి రిమూవ్ చేయడం చూస్తే, అది అయిన తర్వాత చూస్తే వాటర్ ఎంత న్యాచురల్గా ఉందో మనం ఒకసారి ఆలోచన చేస్తే, దీన్ని ఈ ఆగస్టు 15th నాడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి డబ్బు క్రైటీరియా కాదు, అది ఎన్ని కోట్లు అవుతుందా, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కానీ మనకున్నటువంటి చరిత్రని ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు హైదరాబాద్ సిటీలో మీకు ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టినటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చరిత్రలో మిగిలిపోయేటువంటి దీనివల్ల ఏంటంటే చుట్టుపక్కల జనానికి ఉపయోగం, నీకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడం. ఎక్కడ చూసినా కానీ ఇంతకుముందు ఈ బన్సీలాల్పేట ప్రాంతంలో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండే. బట్ ఈరోజు ఏంటంటే అందరు హ్యాపీగా కూడా బ్రహ్మాండంగా, ఒకప్పుడు చిన్నప్పుడు ఈ ప్రాంతంలో అందరూ ఈత కొడుతుండే, ఆ తర్వాత బతుకమ్మ పండుగ చేసుకుంటుండే. అయితే దీన్ని ఏంటంటే రాబో కాలంలో ఒక టూరిజం స్పాట్ కింద, అంటే మీకు ఒక సర్కిట్ మాదిరి ఏర్పాటు చేసుకొని ఇంకా బ్రహ్మాండంగా ఏమేమి చేయగలుగుతామో దీంట్లో బ్రహ్మాండంగా మరి చేసి
ఇక్కడ ప్రజలకు ఇది కానుకగా ఇవ్వడమే కాకుండా ఈరోజు మన దేశమే కాదు ప్రపంచం నుంచి ఎవరు వచ్చినా కానీ ఈ ప్లేసు మరి చూపించే విధంగా దీంట్లో ఉన్నటువంటి చరిత్రను కూడా మరి దాంట్లో పొందుపరచడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రత్యేకించి అరవింద్ గారికి, కల్పన గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వారి సిబ్బంది, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్, మరి పోలీస్ యంత్రాంగానికి, అంటే దీనికి కోఆపరేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, దాంతోపాటు బన్సీలాల్పేట వాస్తవ్యులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ ప్రాంతంలో ఇక్కడనే భాగ్యమ్మ గారు ఉన్నారా? ఇప్పుడు ఆమె ఎంతో ఉత్సాహపడుతుందంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చూసింది. నువ్వు ఎప్పుడు చూసినావు మా బావి? రండి ముందు రండి. ఆమె కూడా చెప్తుంది. బట్ ఈ ప్రభుత్వానికి క్రైటీరియా ఏందో మీరు చూస్తుండ్రు. మీకు హైదరాబాద్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ గారి సౌజన్యంతో ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయికుంటూ ముందుకెళ్తుందో మనకందరికీ తెలిసిందే. కాబట్టి ఒక్కసారి రియల్గా ఈ బావిని చిన్నప్పుడు చూసినటువంటి వ్యక్తిగా స్థానిక నివాసం ఉంటున్నటువంటి భాగ్యమ్మ గారు కూడా మీతో షేర్ చేస్తారు. ఒక్కసారి చెప్పండి. మేమేంటంటే చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకునేవాళ్ళం, ఆ కారిడార్స్లోకి వచ్చి చాలామంది ఈత కూడా కొట్టడం అది మాకు